దేవుని యందు ఆశ పెట్టుకొనుట. ఈరోజు వాక్యాంశం ఏమిటండి? దేవుని యందు ఆశ పెట్టుకొనుట. లోకంలో చాలామంది చాలా విషయాల మీద ఆశ పెట్టుకుంటారు. కొంతమంది ధనము సంపాదించడం మీద ఆశ పెట్టుకుంటారు. కొంతమంది ఏమో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అని ఆశ పెట్టుకుంటారు. కొంతమంది ఏమో ఏదైనా పదవులు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది అధికారం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అలా రకరకాల ఆశలు ఉన్నాయి. కానీ ఈ ఆశలన్నిటికన్నా శ్రేష్టమైన ఆశ ఏమిటి అనేది బైబిల్ చెబుతుంది. శ్రేష్టమైన ఆశ అనట దేవుని మీద ఆశ పెట్టుకొనడం. దేవుని మీద ఆశ పెట్టుకొనడం. దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే అది అన్నిటికన్నా ఉత్తమమైనది. హల్లెలూయా. లోకంలో దేనికోసం వెతికినా, దేని మీద ఆశ పెట్టుకున్నా నువ్వు పొందుకోలేవేమో, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీకు ఇహము పరమందు కూడా వెయ్యి రెట్ల ఫలము దక్కుతుంది. హల్లెలూయా. కనుక దావీదు బైబిల్ గ్రంథంలో దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. చూద్దాం రండి. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఆశ పెట్టుకొనుము. అలాగే మరొక కీర్తనకారుడు 146వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం రండి. 146వ అధ్యాయము 5వ వచనం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును, వాడు ధన్యుడు. లోకములో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు కాదు, గాని ఎవరి మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడని తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు, యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఈ యొక్క 131వ కీర్తన దావీదు వ్రాసిన కీర్తన. అది అక్కడ అంటున్నాడు, ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకొనుము. ఇది మొదలుకొని ఏమిటట? ఇది మొదలుకొని. ఇప్పటిదాకా ఎలా వేటి మీద ఆశ పెట్టుకున్నావో, ఇప్పటిదాకా వేటి మీద ఆశ పెట్టుకొని ఆశ భంగమైనదో, అవమానం పాలయ్యావో, ఇప్పటి వరకు వేటి మీద ఆశ పెట్టుకొని ఆ ఆశలు నెరవేరని పరిస్థితుల్లో నిరాశల్లోనికి దిగిపోయావో, కానీ ఇదిగో దావీదు అంటున్నాడు. దావీదు చాలా అనుభవంతో రాస్తున్న మాట. చాలా అనుభవం. ఏమిటా అనుభవములు? సౌలు వెంటబడినప్పుడు, లేక అనేక రకమైన విపత్తులు ఎదురైనప్పుడు, వీటిని అన్నిటినీ కూడా అతడు ఎదుర్కొన్న వాడై చివరికి ఏమి నిర్ణయించాడంటే, చివరికి ఏమని పాడుతున్నాడంటే, చివరికి ఏమని కీర్తన రాస్తున్నాడంటే, ఇజ్రాయేలు ఇది మొదలుకొని యెహోవా మీద ఆశ పెట్టుకొను. ఇది మొదలుకొని అంటే ఈ క్షణమందే, ఎప్పటి నుండే. ఈ మాట మనం కూడా ఈ క్షణమందే, ఎప్పటి నుండే అంటున్నారు కదా. ఏమిటట? ఈ రోజు నుండే ఎవరి మీద ఆశ పెట్టుకోవాలట? యెహోవా మీద ఆశ పెట్టుకుందాం. లోకంలో చాలా ఆశ పెడతా ఉంటాయి, ఆశలు చూపిస్తూ ఉంటాయి. నేను దేవుని మార్గంలోంచి తప్పించడానికి ఆశ చూపిస్తూ ఉంటుంది. కానీ నీవు దేవుని మీద ఆశ పెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇహమందు నీకు ఫలము దొరుకుతుంది, పరమందు కూడా నీకు ఫలము దొరుకుతుంది. ఇహమందు ఆయన కాపుదల ఉంటుంది. ఇహమందు నీవు దేవుని యొక్క కాపుదలలో ఉంటావు. చాలా సందర్భాల్లో మనం అనుకోవచ్చు, ఇదిగో దేవుని మీద ఆశ పెట్టుకుంటే లోకంలో నా కాపుదల ఎక్కడంది? ఎందుకంటే నా ప్రక్కన ఉన్నవాళ్ళు బాగా మంచి అధికారంలో ఉన్నవాళ్ళు, మంచి పదవిలో ఉన్నవాళ్ళు కదా నాకు ఆశ్రయం. లేకపోతే వారి మీద ఆశ పెట్టుకుంటే కదా నా కష్టము నుండి విడిపించేది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే నా యొక్క కష్టాలు తీరతాయా? దేవుని మీద ఆశ పెట్టుకుంటే నా ఇబ్బందులు తొలగుతాయా? దేవుని మీద ఆశ పెట్టుకుంటే నా యొక్క పరిస్థితులు మారతాయా అనే అనుమానం కలుగుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క భక్తులను జ్ఞాపకం చేసుకుంటే దేవుని మీద ఆశ పెట్టుకొని విజయాలను సాధించారు. హల్లెలూయా. ఈ లోకమందు కూడా వారు విజయాలను సాధించారు. పరలోకమునకు వారు వారసులుగా మారటం మనకు కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము, ఈ యొక్క కీర్తన దావీదు వ్రాశాడు కాబట్టి దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. 33 కూడా చదువుతారా? 33 కూడా చదవండి.
సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు, నీవు బాలుడవు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అని బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగునని సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. చాలు చూడండి, ఇక్కడ దావీదు సౌలు మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. మనందరికీ కూడా దీని యొక్క నేపథ్యం తెలుసు. నేపథ్యం అనగా దాని ముందు జరిగిన లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇదిగో గొల్యాతు వచ్చాడు. ఫిలిస్తీన్లకును ఇజ్రాయేలీలకును యుద్ధం జరుగుతూ ఉండగా గొల్యాతు అనే 6 మూరల జానెడు ఒక ఎత్తైన వాడు, సుమారుగా ఆ రోజు లెక్కలను బట్టి 11 అడుగుల ఎత్తైన ఒక బలాఢ్యుడు, వీరుడు, సూర్యుడు వచ్చి ఇజ్రాయేలీయుల మీద సవాలు విసురుతూ ఉన్నాడు. ఇదిగో రంకెలు వేస్తూ ఉన్నాడు. ఏమనంటే, రండి, నాతో మీలో ఎవడో పోట్లాడగలడో వాడు రండి, మేమిద్దరము తలపడతాం. ఇదిగో వాడు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు కావాలి, లేకపోతే మేము ఓడిపోతే మేమందరం మీకేమవుతాం, దాసులు లేక బానిసలముగా మారుతాం. అందరూ కొట్లాడుకోవడం ఎందుకు, అందరూ యుద్ధము చేయడం ఎందుకు, మీలో ఎవడు ఇదిగో పోట్లాడగలడో, ఎవడు మరి నాతో యుద్ధము చేయగలడో ముందుకు రమ్మనండి అని సవాలు విసురుతూ ఉన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళు, మరి ఇజ్రాయేలు సైన్యంలో ఉన్న వీరులు, బలాఢ్యులు, గొప్పవాళ్ళు, వీరు అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఒక మాట మనము గడిచిన వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటంటే, దావీదు అన్నయ్య అయిన ఏలియాబుని చూచి సమూయేలే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇదిగో దేవుడు అభిషేకించిన వాడు ఇతడే, ఇతడు చాలా ఎత్తున్నాడు, చాలా బలంగా కనిపిస్తున్నాడు, సౌందర్యంగా కనిపిస్తున్నాడు, చాలా ఇతడు నేర్పరిగా కనిపిస్తూ ఉన్నాడు, కనుక ఇదిగో అభిషేకమునకు అర్హుడు ఇతడే అని తన పెద్ద అన్నయ్య అయిన ఏలియాబును అలాగే తర్వాత వారిని కూడా అభిషేకించాలి అని అనుకున్నాడు. ఎవరు? సమూయేలు. అనగా ఇప్పుడు ఏలియాబు సమూయేలు దృష్టికి అలా కనిపించాడు అంటే, మరి యుద్ధంలో ఏలియాబు ఉన్నాడు, ఏలియాబు లాంటి సూర్యులు మరెంతమందో ఉన్నారు. వీరెవరికి ధైర్యం చాలట్లా, వీరెవరికి కూడా ధైర్యం చాలట్లా. ఇదిగో ఆ ఎదురుగానున్న ఆ యొక్క గొల్యాతు యొక్క ఎత్తు, ఒడ్డు, పొడుగు వాడిని చూచి భయపడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలలో ఒక్కనికైనను ధైర్యం చాలలా. ఇజ్రాయేలు ప్రజలలో ఒక్కనికైనను ధైర్యం చాలలా. సైన్యంలో ధైర్యం చాలలా, ఆ రాజుకు ధైర్యం చాలలా. కానీ ఒక్కనికి, ఒక బాలునకు ధైర్యం కలిగిందట. ఎవరి వలన ఆ ధైర్యం కలిగిందంటే, దేవుని వలన, యెహోవా వలన ఆ ధైర్యం కలిగింది. హల్లెలూయా. అందుకని దావీదును బట్టి ఒక మాట వ్రాయబడి ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. యెహోవాను బట్టి అతడు ధైర్యము తెచ్చుకొనేను అనే మాట వ్రాయబడి ఉంటుంది. అనగా ఈ యొక్క మొదటి సమూయేల్లోనే 30వ అధ్యాయం 31 వచ్చి ఆ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి చదవద్దు, కానీ అక్కడ ఉంటుంది, తన దేవుడైన యెహోవాను బట్టి అతడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలండి ఆ మాట.
ధైర్యము తెచ్చుకోవాలి. ఇదిగో దేవునిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. లోకములో నీకు ఆశ్రయము కనిపించకపోవచ్చు, లోకములో ఏ విధమైన ఆదరణ నీకు దక్కకపోవచ్చు, లోకములో ఏ విధమైన లేక నీకు కాపుదల దక్కకపోవచ్చు, కానీ నిత్యము నమ్ముకొనదగిన వాడు, నిత్యము ఆశ్రయించదగిన వాడు, నిత్యము నిన్ను కాపాడువాడైన యెహోవా మీద నీవేం పెట్టుకోవాలట? ఆశ పెట్టుకోవాలి, ఆశ పెట్టుకోవాలి. దావీదు అదే చేశాడండి. ఎవరికి ధైర్యం చాలట్లా. ఎందుకు ధైర్యం చాలట్లా? యెహోవా మీద కాదు వాళ్ళు ఆశ పెట్టుకుంది, యెహోవా మీద కాదు వాళ్ళు నమ్మిక ఉంచింది, లోకస్తుల మీద, వారి బలము మీద, వారి సైన్యము మీద వారు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వారికి ధైర్యము చాలలేదు. కానీ దేవుని మీద ఆనుకున్న వాడికి, దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడికి ధైర్యం సరిపోయింది. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయో, ఏ పరిస్థితులు నీవు అణిచివేయబడుతూ ఉన్నావో, ఏ పరిస్థితులలో నీవు కృంగిపోతూ ఉన్నావో, దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశ పెట్టుకో. దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడు, నిన్ను నడిపించగలిగిన, విడిపించగలిగిన, ఇదిగో నిన్ను నిలవబెట్టగలిగిన, నీ సమస్య ముందు నిన్ను నిలవబెట్టి నీకు విజయమును దయచేయగలిగిన వాడు ఇదిగో ఆయనే. ఎవరైనా? మన దేవుడైన యెహోవా, కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయనే నీకు విజయాన్ని దయచేస్తాడు. అందుకే అంటున్నాడు సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ఎలుగుబంటి చేతిలో నుండి, సింహము చేతిలో నుండి నన్ను విడిపించాడు, విడిపించాడు. విడిపించిన దేవుడు ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా విడిపించగలడు, విడిపించగలడు. ఒక మాట ఏమిటంటే, దావీదు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం ఉంచుకున్నాడు, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం ఉంచుకున్నాడు. అనగా ఇప్పుడు ఒక బిడ్డ నడక నేర్చుకునేటప్పుడు మొదటిగా నడక ఎవరు నేర్పుతారు? తల్లి నేర్పుతుంది, లేక తండ్రి నేర్పుతాడు. నేర్పిన తర్వాత మొదట బలహీనుడే కావచ్చు, కానీ తర్వాత బలమును పొందుకొని తను పరుగులెత్తడం మొదలు పెడతాడు. ఇక తండ్రికి కూడా దొరకడు, తల్లికి కూడా దొరకడు, పరుగెత్తుతూ ఉంటాడు. నేర్చుకున్న తర్వాత కాళ్ళ మీద నిలబడగలడు. అలాగే ఇదిగో దావీదుకు కూడా దేవుడు నడక నేర్పాడు. దేవుడు ఎలా విశ్వసించాలో, ఎలా దేవుని మీద ఆనుకోవాలో నేర్పినప్పుడు దావీదు నేర్చుకున్నాడు. నేర్చుకొని ఇదిగో తను సింహమును గెలిచినప్పుడు గ్రహించాడు, ఇదిగో ఈ సింహపు బలము నుండి నా దేవుడు నన్ను విడిపించాడు అని గ్రహించాడు. ఎలుగుబంటి నుండి విడిపించినప్పుడు ఇదిగో నా దేవుడు ఈ ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను విడిపించాడు అని అతడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మరొక శ్రమ ఎదురైనప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ సింహపు బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించిన దేవుడు ఫిలిస్తీను బలము నుండి కూడా విడిపించగలడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కష్టం ఉండవచ్చు, ఈ రోజున నీ జీవితంలో శ్రమ రావచ్చు, ఈ రోజున నీ జీవితంలో ఇబ్బంది రావచ్చు. అయ్యా ఈ శ్రమ నుండి ఎలా విడిపించబడతాను, ఈ కష్టము నుండి నేను ఎలా విడిపించబడతాను, ఈ బాధ నుండి, ఈ నింద నుండి నేను ఎలా విడిపించబడతాను? ఎలా 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 అంటే ప్రశ్నకు సమాధానము నీ జీవితమే. నీ జీవితమే అని ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు దేవుడు నీకు చేసిన కార్యములే నీ ప్రశ్నకు సమాధానం. ఈ రోజున నీకు కలిగిన ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఒకప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములే. ఎన్నో శ్రమల నుండి విడిపించాడు, ఎన్నో కష్టముల నుండి విడిపించాడు, ఎన్నో బాధల నుండి విడిపించాడు, ఎన్నో ఇబ్బందుల నుండి ఆయన నిన్ను విడిపించాడు. కనుక ఈ రోజున నీకున్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఇన్నిటి నుండి విడిపించిన దేవుడు, ఇన్ని కష్టముల నుండి విడిపించిన దేవుడు, ఇన్ని ఇబ్బందుల నుండి విడిపించిన దేవుడు ఈ రోజున నా ముందు ఉన్న సమస్య నుండి నన్ను విడిపించలేడా? 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 సాతానుడు వచ్చి మనకు చెబుతాడండి, ఈ సమస్య నుండి నిన్ను ఎవరు విడిపించలేరు తెలుసా? ఈ బాధ నుండి, ఈ కష్టం నుంచి నిన్ను ఎవరు విడిపించలేరు తెలుసా? ఇదిగో ఇప్పటిదాకా వచ్చిన సమస్య ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్న సమస్య మరొక ఎత్తు. ఇప్పటిదాకా దేవుడు విడిపించి ఉండవచ్చు అనేక సమస్యల్లో, ఇప్పటిదాకా దేవుడు విడిపించి ఉండవచ్చు నీ కష్టములలో, కానీ ఇప్పుడు వచ్చిన కష్టము చాలా పెద్ద కష్టం, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది చాలా పెద్ద ఇబ్బంది, ఇప్పుడు వచ్చిన నష్టము చాలా పెద్ద నష్టము. విడిపించగలడా నీ దేవుడని సాతానుడు ఏం చేస్తూ ఉంటాడట?
చెవులో పోరాడుతూ ఉంటాడట, చెవులో పోరాడుతూ ఉంటాడు. కానీ విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి దావీదు చెప్పిన మాట చెప్పాలి. ఇప్పటిదాకా విడిపించిన దేవుడు ఇకను ప్రతి సమస్య నుండి నన్ను విడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వెళ్ళిపోయాడు ముందుకు. కొంతమంది కబుర్ల దగ్గరే ఆగిపోతారు, కొంతమంది ఎక్కడ ఆగిపోతాం? కబుర్ల దగ్గరే ఆగిపోతాం. కానీ దావీదు ముందుకు అడుగు వేశాడు. కబుర్ల దగ్గరే అని ఎందుకు అంటున్నానంటే, కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసం గురించి మనం బాగా చెప్పగలం. ఏమిటి, అవునా? ఎదుటి వారికి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం విశ్వాసం గురించి బాగా చెప్పగలం. దేవుడు విడిపిస్తాడు అంటాం, దేవుడు నడిపిస్తాడు అంటాం, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు అంటాం, ఎన్నో మాటలు చెబుతాం. అదే కష్టం మన జీవితంలో వచ్చేసరికి అనుమానం వచ్చి పడి కృంగిపోతాం. కనుక మాటలు కాదండి, నీవు మాట్లాడేటప్పుడు ఆ మాట వెనుక నిజమైన దేవుని శక్తిని నువ్వు ఎరగాలి. దేవుని యొక్క శక్తిని నీవు ఎరిగినట్లయితే దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. దావీదు మాటలతో ఆపేలా, చేతలతో, ఇదిగో యుద్ధానికి ఆ వడిసెలు తీసుకొని 5 నున్నని రాళ్ళను తీసుకొని బయలుదేరిపోయి ఎదురుగా అంత 11 అడుగుల ఎత్తు కలిగిన వాడు, అంత ఎత్తైన వాడు, బలమైన వాడు కనిపిస్తూ ఉంటే వెనక చూసి పరిగెత్తుకు రాకుండా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. ఇదిగో యుద్ధము యెహోవాదే. 47వ వచనం చదవండి ఒకసారి. 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిల్చుండి వాని కత్తి వరదూసి దానితో వానిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చేతులు తన యొక్క సంచిలో చేయి పెట్టి రాతిని తీసి వడిసెలతో తిప్పి విసిరి కొట్టినప్పుడు నుదురు చొచ్చి వాడట అమాంతంగా పడిపోయాడు. రాయి తగిలితేనే 11 అడుగుల ఎత్తున్నవాడు అమాంతంగా పడిపోయాడా? అసలు ఈ చిన్న బాలుడు రాయి కొడితే అంత బలమైన వాని యొక్క నుదురులో చొచ్చిందా అంటే ఆ బలము దావీదుది కాదండి. బలము దావీదుది కాదు. నిజముగా ఒక రాయి ఒక మనుషుని చంపగలిగిందంటే, ఒక రాయి విసిరితేనే ఇదిగో లోపల నుదురు చొచ్చింది అంటే ఆ నుదురులోనికి చొచ్చే అంత బలం ఆ రాయికి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటా, ఎప్పుడైతే ఆ రాయి దావీదు యొక్క ఒడిసెలలో నుండి బయటకు వచ్చిందో ఆ రాతిని పట్టుకొని దేవుడే దానిని వాడి నొసటను విసిరి కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని యొక్క కత్తి వరదూసి వాని యొక్క తలను తెగ నరికాడు. చూడండి, దావీదు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. దావీదు ఇదిగో ఇజ్రాయేలు దేశంలోనే కనిపించలేదండి, వారి యొక్క సైన్యంలోనే కనిపించలేదండి. ఒకే ఒక్కడు ఎలా 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 ఆ యొక్క భక్తిని నేర్చుకున్నాడో ఆ భక్తిని మనం నేర్చుకోవాలి ఉదయకాలమందు. హల్లెలూయా. మన బంధువులలో లేరు, లేకపోతే మన వారిలో లేరు, మన యొక్క గ్రామంలో లేరు, లేకపోవచ్చు, కానీ నీవు దేవుని మీద ఆశ పెట్టుకొని
నీవు భక్తిని నేర్చుకుని దేవునిని ఆశ్రయించినట్లయితే నీ ఎడల కార్యములను జరిగించువాడు. హల్లెలూయా. చాలా మంది కష్టాలు రాగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అనగా ఇలాంటి గొల్యాతులు ఎదురు పడగానే, ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాగానే వెనుతిరిగి వెళ్ళిపోతారు. కానీ దావీదట ఎదుర్కోవడానికి, శ్రమను ఎదుర్కోవడానికి, బలవంతుడైన గొల్యాతును ఎదుర్కోవడానికి అడుగు ముందుకు వేశాడు. ఉదయకాలంలో నీవు కూడా అడుగు ముందుకు వేసినట్లయితే దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద నమ్మకం పెట్టుకో. దేవుడే నీకు ఆశ్రయమని. నీ ఎదుట ఎంత శ్రమ ఉన్నా, నీ ఎదుట ఎంత బలవంతుడైనా, నీ ఎదుట ఎంత ఇబ్బంది అయినా, కొండలాంటి కష్టమైన ఇబ్బంది అయినా దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు, సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మరొక మా రెండవ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. లేకపోతే ఇంకా ముందు భాగంలో వేరే వ్యక్తులను చూద్దాం. కాకపోతే ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆశ పెట్టుకోవాలి. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఇహలోకంలోనూ నీకు విజయాన్ని దయచేస్తాడు, పరలోకంలో కూడా నీకు ప్రతిఫలమును దయచేయగలడు. కనుక మీ ఆశని దేవుని వైపు తిప్పండి. మీ ఆశని ఎడు తిప్పాలట? దేవుని వైపు తిప్పాలట. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తను చూద్దాం, లేకపోతే ఒక వ్యక్తిని చూద్దాం. దేవుని మీద, దేవుని ఆత్మ మీద ఆశ పెట్టుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ మీద ఆశ పెట్టుకున్న ఈ వ్యక్తి మనకు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలోకి ఒకసారి చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మనకు ఎలీషా అనే ఒక దైవజనుడు కనిపిస్తాడు. దాటిపోయిన తరువాత వారు దాటిపోయిన తరువాత ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో నేను ఏమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్టు దయచేయమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును అని చెప్పాను. చాలండి, చాలు. మనకు ప్రధానంగా 9వ వచనం. ఒక ఆశ పెట్టుకున్నాడట. ఎవరైనా? ఎలీషా ఒక ఆశ పెట్టుకున్నాడు. ఏం ఆశ పెట్టుకున్నాడు? తమ గురువైన ఏలియా అగ్ని రథముల మీద ఆరోహణం అవ్వచ్చు ఉన్నప్పుడు ఇదిగో మొదట వారి యొక్క సంభాషణ కనిపిస్తుంది. అయ్యా, వారు గిల్గాలులో ఉన్నప్పుడు ఏలియా అంటాడు, నన్ను దేవుడు బేతేలుకు బొమ్మన్నాడు, నీవు ఇక్కడ ఉండమని చెబుతాడు. అయితే ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడువను అని చెప్పగా, అలాగే బేతేలుకు వెళ్ళిన తరువాత అక్కడ నుండి యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిస్తున్నాడు. ఇక్కడే ఉండు ఎలీషా అనగా మరలా అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని అంటూ ఉన్నాడు. అలాగే ఆ ఎరుకో తర్వాత వారు యోర్ధానుకు, లేకపోతే యోర్ధాను దాటి వెళ్ళేటప్పుడు అక్కడ అంటున్నాడు, నన్ను అవతలకు వెళ్ళమంటున్నాడు, నీవు ఇక్కడ ఉండు ఎలీషా, ఇదిగో యోర్దానుకు పొమ్మని, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అనేది 6వ వచనంలో కనిపిస్తుంది. అలాగే మనము చూసేసరికి వారు యోర్దాను దాటి 9వ వచనంలోనికి వచ్చేసరికి ఇక అర్థమైపోయింది. ఏలియాకి ఏమర్థమైందంటే, నన్ను విడిచిపెట్టడో, నన్ను వదిలిపెట్టడో ఆశ పెట్టుకున్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, నీ ఆశ ఏమిటి? ఎలీషా, నీ ఆశ ఏమిటి? గిల్గాలులో ఉన్నప్పుడు నన్ను దేవుడు బేతేలుకు వెళ్ళమన్నప్పుడు ఇదిగో ఏ ఆస్తినో, ఐశ్వర్యమునో, పశువులనో, పంటలనో కోరుకొని, అయ్యా ఇక నీవు వెళ్ళిపోతున్నావు కదా, ఇంతకాలము నీకు పరిచారం చేశాను, ఉపచారం చేశాను కదా, ఇక నీవు వెళ్ళిపోతున్నావు గనుక నేను తిరిగి వెళ్ళి నా వ్యవసాయాన్ని చేసుకుంటా, తిరిగి వెళ్ళి నా యొక్క పనిని నేను చేసుకుంటా, నాకు ఇదిగో నేను వదిలి వచ్చిన దానికి రెట్టింపు భూమిని దయచేయి, లేకపోతే రెట్టింపు పశువులను దయచేయి, రెట్టింపు
ఆశీర్వాదమును దయచేయి అని అడుగుతాడా అంటే అడగట్లా. అడగపోతే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువను, నీతోనే వస్తా. బేతేలుకు వెళ్ళారు. బేతేలు నుండి అయ్యా నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు దేవుడు, ఇక్కడ ఉండిపో ఎలీషా, ఇక్కడ ఉండిపో. కొన్ని సందర్భాల్లో సముదాయిస్తే ఏమైపోతారు, కొంతమంది ఆగిపోతారు. రూతు నయోమి మనకు అది తెలుసు. దాంట్లో ఓర్ప మొదట అమ్మా నేను నిన్ను విడిచిపెట్ట, నీతోనే వస్తానంటది. లేదమ్మా లేదు లేదు నీవు ఉండు, నేను ముసలిదాన్ని కదా, ఇంక నువ్వు నాతో పాటు వచ్చి ఏం చేస్తావంటే ఓర్ప తన అత్తకు ముద్దు పెట్టి వెళ్ళిపోదు. కానీ రూతు వదిలిపెట్టదు. అంటే నేను ఆ సందర్భం ఎందుకంటే కొంతమంది వదిలిపెడతారు, మాట చెప్పగానే, లోకము యొక్క ఆశ కలగగానే, ఎవరైనా ఒక మాట చెప్పి లోకంలో నీకు అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అని చెప్పగానే సరేలే బాగానే ఉంది కదా నేను వెళ్ళిపోతాలే. ఓర్ప వెళ్ళిపోయిందండి, రూతు వెళ్ళాలి. అలాగే ఎలీషా కూడా వెళ్ళిపోతాడేమో, ఏలియా పరీక్షిస్తూ ఉన్నాడు. దేని మీద ఆశ పెట్టుకున్నాడు, దేని మీద ఆశ పెట్టుకున్నాడు అని ఎదురు చూస్తూ ఉంటే ఈయన దేని మీద ఆశ పెట్టుకున్నాడట, లోకములో ఉన్న ఆస్తి పాస్తుల మీద ఆశ పెట్టుకోలేదు, కానీ ఇదిగో నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలి. ఇదేమిటండి, ఇదేం ఆశ అండి? క్రైస్తవుల్లో ఈ ఆశ కనిపిస్తుందా ఈ రోజున? దేవుని బిడల్లో ఈ ఆశ కనిపిస్తుందా ఈ రోజున? ఇదిగో లోకాన్ని చూసినట్లుగానే క్రైస్తవులు కూడా లోక ఆశీర్వాదాల కోసమే చూస్తూ ఉన్నారు, లోక ఆశీర్వాదముల కోసమే చూస్తూ ఉన్నారు. సంకుచితమైపోయిందండి. పెద్దవాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. ఒకప్పుడు ప్రసంగాలు చూడండి, ఇప్పటి ప్రసంగాలు చూడండి. ఒకప్పుడు ప్రసంగాలు ఎలా ఉండేవో తెలుసా? దేవుని రాకడను గూర్చి, దేవుని యొక్క ఉగ్రతను గూర్చి, లోకము యొక్క నాశనమును గూర్చి ఇలా ఉండే. ఇప్పుడు మీరు ఏ ప్రసంగికుడిని చూసుకోండి, అంటే అందరు నేను అనట్లేదండి దయచేసి, కానీ చాలా ప్రసంగాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను విశ్వాసులకు కూడా అదే ఇష్టమైపోయింది ఈ రోజున. విశ్వాసులకు కూడా అదే కావాల్సి వస్తుంది, అదే కావాల్సి వస్తుంది. నాశనమును గూర్చిన, రాకడను గూర్చిన, లేకపోతే ఆత్మను గూర్చిన వివరాలు చెబితే ఏం పెద్ద వాక్యం ఏం బాగున్నట్లేదండి ఈరోజు. అదే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు నిన్ను దీవించడని నేను చెప్పట్లా దయచేసి. ఇందాక దావీదుని గురించి దీవించాడని మనమే ధ్యానం చేశాం, మనమే చూచాం కూడా. కానీ దానితో పాటు ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. కనుక చాలామంది ఇలాంటి విషయాలు చెబితే ఏమోనండి ఈరోజు వాక్యం ఏమోలేనండి, కానీ దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ సమస్యను కొట్టివేస్తాడు అన్నప్పుడు అబ్బా ఈరోజు ఎంత వాక్యం బాగుందండి, ఎంత బాగుంది. నిజమండి, క్రైస్తవుల హృదయాలు, దేవుని నమ్మిన వారి హృదయాలు కూడా ఎటువైపు మరులుతూ ఉన్నాయి, లోకం వైపు మరులుతూ ఉన్నాయి. కానీ ఎలీషా తన హృదయాన్ని లోకం వైపు మరల్చుకోలా, లోకములో దొరికే వెండి బంగారముల వైపు మరల్చుకోలా, లోకములో దొరికే సుందరమైన అందమైన దుస్తుల కోసం, వస్త్రాల కోసం మరల్చుకోలా. అంటున్నాడు గురువు గారు, ఏలియా నాకు నీ ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ కావాలి. అక్కడతో సంభాషణ ఆగిపోయి ఉంటుందేమో కానీ, లేకపోతే ఏలియా అది ఎట్లా కుదిరిద్దయ్యా అంటే ఏలీషా అనేవాడేమో, మరి నేను ఎందుకు వదిలిపెట్టేచ్చాను అనుకుంటున్నావు లోకాన్ని? నీవు నాకు 2 పాళ్ళ ఆత్మనిస్తావని నేను నీ దగ్గరికి చేరిన దగ్గర నుండి ఆశ పెట్టుకున్నా. లోకం మీద పెట్టుకోలే ఆశ, లేకపోతే వెండి బంగారముల మీద పెట్టుకోలేదు ఆశ. ఏలియా నీ యొద్దకు వచ్చిన దగ్గర నుండి నీ మీద ఉన్న ఆత్మ కన్నా 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని ఆశ పెట్టుకునే నీ యొద్దకు వచ్చా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.